Good afternoon, students. Today I am going to explain about 2's complement and ASCII multiplication in 8086 programming. So, coming to 2's complement, మనకి 2's complement అంటే ఏంటి? మనం ఏదైనా ఒక నెంబర్ అనేది అసైన్ చేస్తే లేదా ఏదైనా ఒక హెక్సాడెసిమల్ వాల్యూ అనేది అసైన్ చేస్తే దానికి ఏంటి 1's complement అనేది చెయ్యి తర్వాత 1 యాడ్ అవ్వాలి. అప్పుడు మనకు వచ్చే అవుట్పుట్ అనేది 2's complement అని చెప్పేసి అంటాం. అది ఇప్పుడు ఈ 8086 ప్రోగ్రామింగ్ లో ఎలా చేస్తాం చూద్దామా. సో దిస్ ఇస్ ద ప్రోగ్రామ్ ఫర్ ద 2's complement. యాజ్ ఐ సెడ్ బిఫోర్, మనం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాము అంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? డేటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి నీడ్ డేటా సెగ్మెంట్ అండ్ కోడ్ సెగ్మెంట్. వై? బికాస్ మనం డేటా సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాము? డేటా అనేది ఇస్తున్నాము. నెక్స్ట్ కోడ్ సెగ్మెంట్ లో ఏం చేస్తున్నాం? ఏదైతే డేటా ఇచ్చామో దానికి కావాల్సిన కోడ్ అనేది మనం రాసుకుంటున్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డేటా సెగ్మెంట్ లో నేను 2's complement చేయడానికి నాకు ఒక ఇన్పుట్ ఉండాలి. ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఏదైనా పర్లేదు, ఎనీ వన్ ఆఫ్ ద ఇన్పుట్ ఏదైనా కానీ నాకు ఒక ఇన్పుట్ కావాలి. సో ఆ ఇన్పుట్ నేను ఫస్ట్ n1 అని చెప్పేసి అనుకున్నాను. n1. నెక్స్ట్ ఇక్కడ EQU అని చెప్పేసి ఇచ్చాను చూడండమ్మా. EQU ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ అసైన్స్ సమ్ వాల్యూ టు ద వేరియబుల్. ఈ వాల్యూని ఈ ఇన్పుట్ కి అసైన్ చేస్తుందని. n1 ఈజ్ నథింగ్ బట్ హియర్ వేరియబుల్. ఇట్ ఈస్ వేరియబుల్. EQU ఈజ్ నథింగ్ బట్ ఇట్ అసైన్స్ దిస్ వాల్యూ టు దిస్ పర్టికులర్ వేరియబుల్. ఈ ఇన్పుట్ కి ఈ వాల్యూ అనేది అసైన్ చేస్తుంది. EQU ఈజ్ నథింగ్ బట్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఓకే, అయితే నేను ఈ 18H కి 2's complement అనేది చేయాలమ్మా. నేను ఇప్పుడు ఈ 18H కి 2's complement అనేది చేయాలి నేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 18H కి 2's complement చేసి నేను ఒక దాంట్లో స్టోర్ చేయాలంటే నాకు సెకండ్ మెమరీ లొకేషన్ అనేది కావాలి. కాబట్టి సెకండ్ ఇన్పుట్ సెకండ్ అనేది నేను n2 గా తీసుకున్నాను. దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ అవుట్పుట్. ఈ అంటే ఏదైతే 2's complement చేశానో ఈ 18H ని అది దీంట్లో స్టోర్ చేస్తాను నేను. అది అవుట్పుట్ గా దీంట్లో స్టోర్ చేస్తాను. అయితే ఇది కూడా ఒక అసెంబ్లర్ డైరెక్టివ్. డిఫైన్డ్ బైట్ ఆర్ డేటా ఇన్ బిట్స్ అని చెప్పేసి అంటారు. డిఫైన్డ్ బైట్ అని చెప్పేసి అంటాం దీన్ని. డిఫైన్డ్ బైట్ అంటే ఈ డిఫైన్డ్ బైట్ అంటే ఏంటి అంటే ఒక సింగిల్ బైట్ అంటే మనకి ఎన్ని బిట్స్? 8 బిట్స్. ఆ 8 బిట్స్ ని మనకి దీని నుంచి వస్తాయని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ 1 ఉందమ్మా. ఆ 1 ని నేనేం చేస్తాను? బైనరీలోకి మార్చుకుంటే నాకేమవుతుంది? వాల్యూ 00001 అవుతుంది. 8 ఉంది. ఆ 8 ని బైనరీలోకి మార్చుకుంటే నాకేమవుతుంది? 1000 అవుతుంది. మీకు కావాలంటే చెక్ చేసుకోండి. 8 ని బైనరీలోకి మార్చుకుంటే మనకి 1000 అవుతుంది. అలానే 1 ని మార్చుకుంటే 001 అవుతుంది. అంటే ఇవి మొత్తం కలిపి 8 బిట్స్ కాబట్టి నేను డిఫైన్డ్ బైట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. ఇట్ ఈస్ ఆల్సో యాన్ అసెంబ్లర్ డైరెక్టివ్. కానీ ఇక్కడ 18H అని చెప్పేసి నేను ఇచ్చాను కదమ్మా. ఈ 18H ని 2's complement చేస్తే ఏ వాల్యూ వస్తుందో నాకు తెలియదు. అది అవుట్పుట్ లో నేను చూడాలి. అందుకని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది పెట్టా. అయితే ఇది అయిపోయింది. నేను డేటా అనేది అసైన్ చేసేసాను. డేటా అసైన్ చేసిన తర్వాత నేను రాయాల్సింది ఏంటి? డేటా ఎండ్స్ అని రాస్తున్నాను. ఇక్కడ ఎండ్స్ అంటే ఇట్ ఈస్ ఆల్సో నథింగ్ బట్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఎండ్స్ కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. అదేం చేస్తుంది అంటే ఏదైనా పర్టికులర్ సెగ్మెంట్ ని ఎండ్ చేయడం కోసం ఈ ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేస్తాం. ఈ ఎండ్స్ అనే అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది దేనికోసం యూజ్ చేస్తామంటే ఏదైనా పర్టికులర్ సెగ్మెంట్ ని ఎండ్ చేయడం కోసం ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ ని మనం యూజ్ చేస్తాం. అయితే నేను ఇక్కడ ఏ సెగ్మెంట్ నేను చేశాను అంటే డేటా సెగ్మెంట్. ఏదైతే నేను ఇక్కడ డేటా సెగ్మెంట్ అని ఇచ్చానో ఆ డేటా సెగ్మెంట్ నేను ఇక్కడ ఎండ్ చేశాను కాబట్టి డేటా ఎండ్స్ అని చెప్పేసి ఇచ్చాను. నెక్స్ట్ డేటా సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాను? ఏ డేటా అయితే నేను ఇక్కడ ఇచ్చానో ఆ డేటాకి నాకు కావాల్సిన కోడ్ అనేది రాసుకుంటాను. కాబట్టి నెక్స్ట్ ఏంటి? కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశాను. స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి ఫస్ట్ నేనేం చేస్తున్నాను? ఇక్కడ
మూవ్ ఏఎక్స్ కామా డేటా అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ ఏఎక్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ 16-bit అక్యూములేటర్ రిజిస్టర్. ఏఎక్స్ ఈస్ నథింగ్ బట్ 16-bit అక్యూములేటర్ రిజిస్టర్. అసలు ఈ ఏఎక్స్ అంటే దేంట్లో ఉంటుంది మనకి రిజిస్టర్స్ లో? జనరల్ పర్పస్ రిజిస్టర్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిజిస్టర్. మనకి ఏవైతే జనరల్ పర్పస్ రిజిస్టర్స్ ఉన్నాయో ఆ జనరల్ పర్పస్ రిజిస్టర్ లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రిజిస్టర్. అలానే ఇక్కడ మూవ్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్. మూవ్ అనేది ఒక ఇన్స్ట్రక్షన్. ఏమి ఇన్స్ట్రక్షన్ అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఆర్ కాపీ ద డేటా. ఇట్ ఈస్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ ద డేటా ఆర్ కాపీ ద డేటా. అంటే దేనికోసం యూజ్ చేస్తున్నాను? మూవ్ ఏఎక్స్ కామా డేటా అన్నాను. అంటే ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఏఎక్స్ లో కాపీ చేయమని దాని మీనింగ్. లేదా ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఈ ఏఎక్స్ అనే రిజిస్టర్ లోకి కాపీ చేయమని చెప్పేసి, ఏఎక్స్ లోకి కాపీ చేయమని చెప్పేసి చెప్తున్నాను. నెక్స్ట్ మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ అని చెప్పేసి అన్నా. అంటే దీని మీనింగ్ ఏంటి? మూవ్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ 8086. ఏం చేస్తుంది? ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది లేదా కాపీ చేస్తుంది. దేంట్లో కాపీ చేస్తుంది అని చెప్పేసి అని ఈ ఇన్స్ట్రక్షన్ లో ఏఎక్స్ లో ఉన్న డేటా ఆల్రెడీ నేను ఇక్కడ ఏం చేశాను? మూవ్ ఏఎక్స్ కామా డేటా అంటే ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటాని ఏఎక్స్ అనే రిజిస్టర్ లోకి కాపీ చేసేసా. అంటే ఇట్ ఈస్ యాక్ట్స్ యాజ్ ఏ మెమరీ లొకేషన్. ఇదేంటి? 16-bit రిజిస్టర్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ మెమరీ లొకేషన్. అలా నేను ఇక్కడ మూవ్ డిఎస్ కామా ఏఎక్స్ అని ఇచ్చాను. అంటే డేటా సెగ్మెంట్ అని చెప్పేసి. అదేంటి? సెగ్మెంట్ రిజిస్టర్ లో వన్ ఆఫ్ ద టైప్. సెగ్మెంట్ రిజిస్టర్స్ మనకి ఎన్ని ఉన్నాయి? కోడ్ సెగ్మెంట్, డేటా సెగ్మెంట్, ఎక్స్ట్రా సెగ్మెంట్, స్టాక్ సెగ్మెంట్. ఆ వాటిల్లో ఈ డిఎస్ అనేది ఏంటి అంటే వన్ ఆఫ్ ద సెగ్మెంట్ రిజిస్టర్ అన్నమాట. డేటా సెగ్మెంట్ రిజిస్టర్ అనేది అంటే ఎక్కడైతే ఈ డేటా అనేది ఏఎక్స్ రిజిస్టర్ లో కాపీ అయిందో సేమ్ అదే కాపీ అయిన డేటాను మళ్ళీ నేను డిఎస్ లోకి కాపీ చేస్తున్నాను. ఈ డిఎస్ లో కాపీ చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నాను? నేను ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తున్నాను. ఈ ఏఎక్స్ లో ఉన్న డేటాకి ఎక్స్ఆర్ ఆపరేషన్ చేస్తున్నా. నెక్స్ట్ ఏంటి? 16-bit రిజిస్టర్ లో నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో ఏం తీసుకున్నాను? ఓన్లీ 8 bits మాత్రమే తీసుకున్నాను. ఇదొక బిట్, ఇదొక 4 bits, ఇదొక 4 bits. అంటే టోటల్ ఎన్ని బిట్స్ మనకి ఇక్కడ? 8 bits తీసుకున్నాను. 8 bits తీసుకున్నాను అంటే దాని మీనింగ్ ఏంటి మనకి? అంటే ఏఎక్స్ అనే 16-bit రిజిస్టర్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ ఏహెచ్ అండ్ ఏఎల్. అంటే ఏఎల్ ని 8-bit లోని మనం ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్. కాబట్టి మూవ్ ఏఎల్ కామా N1 అని చెప్పేసి ఇచ్చాం. మూవ్ అంటే ఇన్స్ట్రక్షన్ ఏం చేస్తుంది? అది డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది లేదా కాపీ చేస్తుంది. ఇక్కడ ఏఎల్ అంటే ఏంటి? 8-bit లో అక్యూములేటర్ రిజిస్టర్. అయితే ఈ 8-bit లోకి N1 అనే డేటాని కాపీ చేస్తున్నా. అయితే మీ ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసుకోవాలమ్మా. N1 అనే డేటా 8 bits లో ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ N1 అనే డేటా చూడండి 8 bits లోనే ఉంది. ఎందుకు అంటే 1 అంటే 0001, 8 అంటే ఎంత మనకి? 100. 8 అంటే 100. 8 bits లోనే ఉంది కాబట్టి ఆ 8 bits లోని ఉన్న డేటా, 8 bits లో ఉన్న డేటా అనేది ఏఎల్ లోకి కాపీ అవుతుంది. నెక్స్ట్ మనకి ప్రోగ్రామ్ లో ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ అవ్వాలి అంటే మనకి ఉన్న ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే లాజికల్ ఇన్స్ట్రక్షన్. లాజికల్ ఇన్స్ట్రక్షన్ అంటే ఏమేమి యూజ్ చేస్తాం మనం? లాజికల్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. ఆ లాజికల్ ఆపరేటర్స్ ఏమేమి ఉన్నాయి? అండ్, ఆర్, నాట్, నాండ్, ఎక్స్ఆర్, ఎక్స్నార్, ఇవన్నీ లాజికల్ ఆపరేటర్స్. అయితే ఇక్కడ నేను ఏ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేశాను? నాట్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేశాను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు నేను 0000 అనే ఒక వాల్యూని తీసుకున్నానమ్మా. దీనికి వన్స్ కాంప్లిమెంట్ అవ్వాలి అంటే దాని ఆన్సర్ ఏంటి? నాకు ఇక్కడ 1111 వస్తుంది ఫస్ట్. అంటే దీనికి ఇన్వర్ట్ అవుతుంది. ఏదైతే నేను ఇక్కడ 0000 అని ఒక ఇన్పుట్ తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్, దానికి వన్స్ ఫస్ట్ 2's కాంప్లిమెంట్ అవ్వాలంటే దానికి మీనింగ్ ఏంటి? మనకి వన్స్ కాంప్లిమెంట్ అవ్వాలి. వన్స్ కాంప్లిమెంట్ చేస్తే దాని మీనింగ్ ఏంటి? 1111 వచ్చింది. అంటే ఇన్వర్ట్ చేస్తున్నాను ఇక్కడ. మరి మనకి ప్రోగ్రామ్ లో ఇన్వర్ట్ అవ్వాలంటే ఏ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి అంటే నాట్ గేట్ యూజ్ చేయాలి. అంటే ఏదైతే ఇన్పుట్ తీసుకున్నానో నేను దానికి నాట్ గేట్ ఇచ్చా. అంటే నాట్ ఏఎల్ అని ఇచ్చా. నాట్ ఏఎల్ అంటే మనకి ఆ ఏఎల్ అనే లొకేషన్ లో ఏ అడ్రస్ ఉంది అంటే N1 అనే అడ్రస్ ఉంది. అంటే 18H అనే అడ్రస్ ఏఎల్ లో ఉంది. ఇప్పుడు నాట్ ఇవ్వడం వల్ల మామూలుగా మనకి ఏమవుతుంది? ఏఎల్ అంటే 18 అంటే ఏమని చెప్పాను నేను? ఫస్ట్ 1 అంటే ఎంతమ్మా మనకి? 1 అంటే ఎంత వాల్యూ? 0001. నెక్స్ట్ 8 అంటే 100 వస్తుంది. 100. ఇది ఏఎల్ లో ఉన్న డేటా.
ఈ డేటాకి మనం నాట్ ఆపరేషన్ చేస్తే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి అప్పుడు అంటే 111 0 111 అదేగా నాకు వచ్చేది. అంటే నాట్ గేట్ అంటే ఏమవుతుంది ఇక్కడ నాకు ఉండే ఇన్పుట్ కి ఇన్వర్షన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 1 అంటే ఎంత 001 8 అంటే 100 తీసుకున్నాను. ఆ డేటాకి ఇన్వర్షన్ అనేది జరిగితే నాకు ఏమొచ్చింది 110 అండ్ 011 వచ్చింది. ఇన్వర్ట్ అయిపోయింది. అంటే వన్స్ కాంప్లిమెంట్ జరిగింది ఇక్కడ ప్రోగ్రామ్ లో. వన్స్ కాంప్లిమెంట్ జరిగిన తర్వాత మళ్ళీ 2's కాంప్లిమెంట్ జరగాలంటే ఏం చేయాలి నేను దీనికి +1 యాడ్ చేయాలి. +1 యాడ్ చేయాలి కాబట్టి ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటాకి యాడ్ AL, 01H అని ఇచ్చాను. అంటే దీని మీనింగ్ ఏంటి ఇన్స్ట్రక్షన్ ఎడిషన్ చేయమని. అంటే ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటాకి +1 ని యాడ్ చేయమని చెప్పేసి ఇచ్చాను. +1 యాడ్ చేయమంటే నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఇప్పుడు మీ థియరిటికల్ క్యాలిక్యులేషన్స్ చేసుకోండి అమ్మా. నాకు వచ్చే అవుట్పుట్ ఏంటి ఈ 110 అనేది నార్మల్ గానే ఉంటుంది. ఇది చేంజ్ అవుతుంది. ఎందుకు అంటే ఆ థియరిటికల్ క్యాలిక్యులేషన్ నేను మీకు ఇప్పుడు చెప్తాను. నాకు వచ్చే అవుట్పుట్ ఇది. అంటే ఏంటి ఈ 8 ఫైనల్ 2's కాంప్లిమెంట్ చేస్తే 18H కి 2's కాంప్లిమెంట్ చేస్తే అవుట్పుట్ ఏమొచ్చింది నాకు ఈ 8 అనేది వచ్చింది. ఎలా అంటే ఫస్ట్ నేను నాట్ గేట్ ద్వారా 1's కాంప్లిమెంట్ చేశాను. తర్వాత ఎడిషన్ అనే ఇన్స్ట్రక్షన్ ని యూజ్ చేసుకొని 1 అనేది యాడ్ చేసేసాను. 1 యాడ్ చేసిన తర్వాత నాకు అవుట్పుట్ ఏమొచ్చింది ఈ 8 అనేది వచ్చింది. సో అయితే 1 యాడ్ చేశాను కరెక్టే 2's కాంప్లిమెంట్ అయిపోయింది. మరి ఆ 2's కాంప్లిమెంట్ అయిందని నేను ఎక్కడ చూడాలి అంటే నేను ఇక్కడ ఆల్రెడీ చూడడానికి అవుట్పుట్ చూడడానికి ఒక అవుట్పుట్ అనేది ఇచ్చా N2 అని చెప్పేసి. మా N2 లోకి స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చా నేను మూవ్ N2, AL అంటే ఏదైతే ఈ డేటా మొత్తం ఉందో ఆ డేటాని N2 లోకి మూవ్ చేసుకోమని చెప్పేసి ఇచ్చా నేను ఇక్కడ మీనింగ్. ఆ డేటా మొత్తాన్ని N2 లోకి మూవ్ చేసుకోమని ఇచ్చాను. ఓకే ప్రోగ్రామ్ ఇంతటితో ఏమైంది నెక్స్ట్ మూవ్ AH, 4CH. AH అంటే ఏంటమ్మా మూవ్ AH అంటే నథింగ్ బట్ ఇది 8-bit హై రిజిస్టర్. మూవ్ AH అంటే 8-bit హై రిజిస్టర్. AX is classified as AH and AL. AL అంటే ఏంటి 8-bit లో, AH అంటే ఏంటి 8-bit హై. అలానే ఇక్కడ 4CH అంటే ఏంటంటే 4C హెక్సాడెసిమల్ వాల్యూస్. 4C హెక్సాడెసిమల్ వాల్యూస్. అలానే నెక్స్ట్ ఏంటి ఇంటూ 21H అంటే ఇంటరప్ట్ 21H వచ్చే వరకు ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఒకవేళ అది దాటింది ఆ 21H అనేది దాటిందంటే ఓవర్ఫ్లో ప్రోగ్రామ్ ఓవర్ఫ్లో అని చెప్పేసి చూపిస్తుంది. నెక్స్ట్ కోడ్ ఎండ్స్ అని చెప్పేసి అన్నాను ఇక్కడ. కోడ్ ఎండ్స్ అంటే ఏమన్నాను ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. దీన్ని దేనికోసం యూజ్ చేస్తాం మనం ఏదైనా పర్టికులర్ సెగ్మెంట్ క్లోజ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ ఆ సెగ్మెంట్ ఏం క్లోజ్ చేస్తున్నాను నేను కోడ్ సెగ్మెంట్ అంటే ఏదైతే నేను కోడ్ రాశానో ఆ కోడ్ సెగ్మెంట్ అనేది క్లోజ్ చేస్తున్నాను కాబట్టి కోడ్ ఎండ్స్ అని రాశారు. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్. సో దీనికి థియరిటికల్ క్యాలిక్యులేషన్ వచ్చేసి చూడండి అమ్మా మేము మామూలుగా ప్రోగ్రామ్ లో చేస్తే అవుట్పుట్ ఇదే రావాలి. అవుట్పుట్ ఈ 8 అని చెప్పేసి వస్తేనే మీరు చేసిన అవుట్పుట్ అనేది కరెక్ట్ వచ్చినట్టు. అవుట్పుట్ అనేది ఈ 8 అనేది రావాలి. ఎందుకు అంటే ఫస్ట్ నేను ఇక్కడ N1 ఏం తీసుకున్నాను చూడండి. N1 అనేది 18 తీసుకున్నాను. దానికి హెక్సాడెసిమల్ వాల్యూస్ ఇచ్చాను. ఫస్ట్ 18 అని చెప్పేసి తీసుకున్నాను. 1 కి బైనరీ వాల్యూ ఎంత మనకి 001. అలానే 8 కి ఎంత వాల్యూ 1000. 8 కి వాల్యూ ఎంత 1000. ఇప్పుడు దీనికి ఏం చేశాను నేను ఇక్కడ ప్రోగ్రామ్ లో నాట్ గేట్ అని ఇచ్చాను. దీనికి నాట్ గేట్ అని ఇచ్చా N1 కి. నాట్ గేట్ ఇస్తే నాకేమైంది అవుట్పుట్ అనేది వన్స్ కాంప్లిమెంట్ జరుగుతుంది. అక్కడ నాట్ ఆపరేషన్ ఇవ్వడం వల్ల నాకు ఇన్వర్ట్ అయిపోయి ఏదైతే ఇన్పుట్ ఉందో దానికి వన్స్ కాంప్లిమెంట్ అనేది జరుగుతుంది. ఆ వన్స్ కాంప్లిమెంట్ అయితే ఏమవుతుంది 000 కాస్త 111 అవుతుంది. 1 అనేది 0 అవుతుంది. నెక్స్ట్ ఈ 1 అనేది 0 అవుతుంది. ఈ 000 అనేవి 111 అవుతాయి. ఓకే సో వన్స్ కాంప్లిమెంట్ అయిపోయింది. నాట్ గేట్ ని యూజ్ చేసుకొని నేను వన్స్ కాంప్లిమెంట్ చేసేసాను. నెక్స్ట్ 2's కాంప్లిమెంట్ చేయాలంటే నేను ప్రోగ్రామ్ లో ఏం ఇన్స్ట్రక్షన్ రాయాలి అంటే యాడ్ 1 ఇవ్వాలి. అంటే ఏదైతే ఈ నాట్ గేట్ ద్వారా మనం వన్స్ కాంప్లిమెంట్ చేసామో దానికి 1 అనేది యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినప్పుడు నాకు 2's కాంప్లిమెంట్ జరుగుతుంది. దీనికి ఇప్పుడు 1 యాడ్ చేస్తే నాకు ఏమవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే చూడండి దీనికి 1 యాడ్ చేస్తే 1 అవుతుంది. 1 అంటే 1 2 హై వాల్యూస్ యాడ్ చేస్తే అవుట్పుట్ ఏమవుతుంది మనకి సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. అంటే ఆ క్యారీ అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడికి వస్తే ఈ 1 ఉంది ఇక్కడ మళ్ళీ 1 యాడ్ చేస్తున్నాం అంటే సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది.
అంటే ఈ క్యారీ బిట్ అనేది మళ్ళీ ఇక్కడికి వస్తుంది ఈ 1 దగ్గరికి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సమ్ 0 అవుతుంది, క్యారీ 1 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, 0 ఉంది. 0 + 1 ఏమవుతుంది, నాకు 1 అవుతుంది. అంటే నాకు ఇక్కడ వచ్చేది ఏమవుతుంది, 100 2's కాంప్లిమెంట్ చేస్తే 100 అనేది 2's కాంప్లిమెంట్ చేస్తే వచ్చింది. ఈ ముందు యాజ్ యూజువల్ కామన్ గానే ఉన్నాయి, ఎందుకంటే క్యారీ బిట్ అనేది ఏం జనరేట్ అవ్వలేదు కాబట్టి ఈ ముందు యాజ్ యూజువల్ గానే ఉన్నాయి. సో ఇప్పుడు ఏదైతే ఈ 2's కాంప్లిమెంట్ జరిగిందో ఆ 2's కాంప్లిమెంట్ కి మళ్ళీ మనం దాని డెసిమల్ వాల్యూ అనేది కనుక చూస్తే ఈ 1110కి డెసిమల్ వాల్యూ వచ్చేసరికి ఈ అమ్మ, ఈ డెసిమల్ వాల్యూ వచ్చేసరికి ఈ, అంటే మనం 0 నుంచి 15 దాకా చూస్తాం. 15 అంటే మనకి ఏంటి, ఎఫ్. దీని వాల్యూ ఎంత, 14. 14 అంటే ఎంత వాల్యూ, దాన్ని ఈగా ట్రీట్ చేసుకుంటాం, ఈ. నెక్స్ట్ 100 అంటే ఏం చెప్పాను నేను ఇందాక, 8 అని చెప్పాను, కాబట్టి 8 అంటే నాకు 2's కాంప్లిమెంట్ చేస్తే వచ్చే ఆన్సర్ వచ్చేసి ఈ 8. అంటే ఏదైతే ఈ 18H ని నేను 2's కాంప్లిమెంట్ చేశానో దానికి నాకు వచ్చే ఆన్సర్ ఈ 8. అలా వస్తేనే మీ ప్రాక్టికల్ రిజల్ట్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైందమ్మా ఇక్కడ దాకా ప్రోగ్రామ్ అనేది? ప్రోగ్రామ్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసరికి ASCII మల్టిప్లికేషన్ అమ్మా. ASCII అంటే ఏంటి అసలు, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఇక్కడ నేను ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్ అవి చేయట్లేదని చెప్పేసి ఏం లేదు, అవి మీరే చేయాలి. నేను జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. దీంట్లో ఏంటంటే మనకి మామూలుగా 2's కాంప్లిమెంట్ చేయాలంటే ఒకటే ప్రోగ్రామ్, కానీ ASCII మల్టిప్లికేషన్, ASCII ఎడిషన్, ASCII డివిజన్, ASCII సబ్ట్రాక్షన్ 4 టైప్స్ ఉన్నాయి. నేను ఒక ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గా చెప్తా, మిగతా మీరే నాకు చేసి సెండ్ చేయాలి. ఓకే, సో వినండి జాగ్రత్తగా. ASCII మల్టిప్లికేషన్ అమ్మా. ఇది ASCII మల్టిప్లికేషన్ అంటే ఫస్ట్ మనం తీసుకునే డేటా అనేది 16 బిట్స్ తీసుకుంటున్నామా లేదా 8 బిట్స్ తీసుకుంటున్నామా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకొని ఓకే 8 బిట్స్ తీసుకుంటున్నాము, 2 ఇన్పుట్స్ తీసుకుంటున్నాము. మల్టిప్లికేషన్ చేయాలంటే మనకి 2 ఇన్పుట్స్ ఉండాలి. అలానే ఆ 2 ఇన్పుట్స్ తో పాటు అవుట్పుట్ స్టోర్ అవ్వడానికి ఇంకొకటి మనకి అవుట్పుట్ గా కావాలి. స్టోర్ అవ్వడానికి దాని నుంచి వచ్చిన రిజల్ట్, అంటే ఆ 2 ఇన్పుట్స్ మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ అనేది స్టోర్ అవ్వడానికి ఇంకొకటి కావాలి మనకి, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అవుట్పుట్ అన్నమాట. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ అజ్యూమ్ చేసుకుంటున్నాను. అజ్యూమ్ ఈజ్ ఆల్సో ఏ అసెంబ్లర్ డైరెక్టివ్. ఈ అజ్యూమ్ అనేది కూడా అసెంబ్లర్ డైరెక్టివ్. అంటే ఏం చేస్తుంది ఇది, అజ్యూమ్ అంటే అజంప్షన్ చేస్తుంది. దేన్ని అజంప్షన్ చేస్తుంది, ఈ సిఎస్ అంటే కోడ్ సెగ్మెంట్ ని, అట్ ద సేమ్ టైం డేటా సెగ్మెంట్ ని అజంప్షన్ చేస్తుంది. ఓకే, ఫస్ట్ మనం ఏం చెప్పాను, ప్రోగ్రామ్ లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్స్ మనకి డేటా సెగ్మెంట్, కోడ్ సెగ్మెంట్ అని చెప్పేసి అన్నాను. అయితే ఇక్కడ డేటా సెగ్మెంట్ లో మనం ఏం చేయాలి, డేటా అనేది నువ్వు ఏదైతే అజ్యూమ్ చేసుకుంటున్నావో ఆ డేటా అనేది ఇవ్వాలి. సో ఫస్ట్ నేను 8 బిట్స్ తీసుకుంటున్నానని చెప్పాను. 8 బిట్స్ తీసుకుంటున్నానంటే మనం ఎలా తీసుకోవాలి, డిఫైన్డ్ బైట్ అని తీసుకోవాలి. ఇక్కడ అసెంబ్లర్ డైరెక్టివ్ అంటే బిట్స్ ఫార్మాట్ లో ఉంటుంది అది. అంటే ఒక బైట్ అంటే ఎంత, 8 బిట్స్ అనమాట. కాబట్టి బిట్స్ ఫార్మాట్ లో ఉంటుంది కాబట్టి దాన్ని డేటా ఇన్ బిట్స్ అని కూడా అంటారు. డేటా ఇన్ బిట్స్ అని కూడా అంటారు. సో ఫస్ట్ ఇన్పుట్ నేను N1 గా కన్సిడర్ చేసుకొని ఇక్కడ డిబి అని చెప్పేసి ఇచ్చానమ్మా. డిబి అని చెప్పేసి ఇచ్చేసి 8 బిట్స్ తీసుకోవాలి కాబట్టి నేను ఇక్కడ 09H అని చెప్పేసి తీసుకున్నాను. 09H అని చెప్పేసి తీసుకున్నాను. ఓకే, 0ని మనం బైనరీలో కన్వర్ట్ చేసుకుంటే మనకు వచ్చే ఆన్సర్ ఏంటి, 0000. 9 ని కన్వర్ట్ చేసుకుంటే 1001 వస్తుంది. ఓకే, ఫస్ట్ ఇన్పుట్ ఇది నేను కన్సిడర్ చేసుకున్నాను, అంటే అజ్యూమ్ చేసుకుంది. నెక్స్ట్ N2 అనే సెకండ్ ఇన్పుట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. అది కూడా ఏంటి అంటే 8 బిట్స్ కాబట్టి డిబి అని ఇచ్చాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను, దాన్ని 04H అని చెప్పేసి తీసుకున్నాను. దాన్ని 04H అని చెప్పేసి తీసుకున్నాను. ఇక్కడ 0 అంటే దీని వాల్యూ 0000 అండ్ 4 అంటే ఏంటి మనకి 0100 అండ్ 4 అంటే ఏంటి 0100 అన్నమాట. అలానే నేను వీటిని ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు ఏదో ఒక లొకేషన్ లో అవుట్పుట్ అనేది స్టోర్ అవ్వాలి కాబట్టి ఆ లొకేషన్ ఎంతై అని ఇచ్చాను. అయితే ఆ ఎంతై కూడా ఏంటి నాకు 8 బిట్స్ లోనే ఉంటుంది కాబట్టి డిబి అని చెప్పేసి ఇచ్చేసాను. అయితే అవుట్పుట్ అనేది తెలియదు కాబట్టి క్వశ్చన్ మార్క్ అనేది ఇచ్చాము. నెక్స్ట్ ఏంటి, డేటా అనేది ఎండ్ చేస్తున్నాను. అంటే ఎండ్స్ అంటే ఏమని చెప్పాను, ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. ఏం చేస్తుంది ఎండ్స్ అంటే, దాని మీనింగ్ ఏంటి, ఏదైతే సెగ్మెంట్ తీసుకున్నానో ఆ పర్టికులర్ సెగ్మెంట్ ని ఎండ్ చేస్తుంది. అంటే డేటా సెగ్మెంట్ అనేది ఇక్కడతో ఎండ్ అయిపోయిందని. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, నెక్స్ట్ మనం డేటా సెగ్మెంట్ అని చెప్పేసి అనుకున్నాం, కోడ్ సెగ్మెంట్ అని చెప్పేసి అనుకున్నాం. నెక్స్ట్ ఏంటి, మనం కోడ్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాం.
ఏదైతే పైన డేటా తీసుకున్నామో అలానే ఏదైతే మనం ఆపరేషన్ చేయాలనుకుంటున్నామో ఆ ఆపరేషన్ కి కావాల్సిన కోడ్ అనేది కింద మనం రాసుకుంటాము. ఈ కోడ్ సెగ్మెంట్ లో మనం రాసుకుంటాము. ఓకే. సో కోడ్ సెగ్మెంట్ స్టార్ట్ అనే ఇన్స్ట్రక్షన్ తోటి మూవ్ అంటే ఏం చెప్పాను? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రక్షన్ సెట్ ఆఫ్ డేటా ట్రాన్స్ఫర్ అండ్ కాపీ ఇన్స్ట్రక్షన్. డేటా ట్రాన్స్ఫర్ అండ్ కాపీ ఇన్స్ట్రక్షన్ దేనికోసం యూజ్ చేస్తాం? ఇది డేటాని ట్రాన్స్ఫర్ చేయడం కోసం లేదా కాపీ చేసుకోవడం కోసం. అంటే ఒక రిజిస్టర్ లో నుంచి ఇంకొక రిజిస్టర్ లో కాపీ చేసుకోవాలన్నా గానీ, లేదా ఒక డేటాని ఇంకొక రిజిస్టర్ లో కాపీ చేసుకోవాలన్నా గానీ, లేదా ఒక మెమరీ లొకేషన్ ని ఇంకొక మెమరీ లొకేషన్ లోకి సెండ్ చేసుకోవాలన్నా గానీ ఈ మూవ్ అనే ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. సో మూవ్ ఏఎక్స్ కమ్మ డేటా అని ఇచ్చా. అంటే ఏదైతే పైన తీసుకున్న డేటా అనేది ఈ 16 బిట్ రిజిస్టర్ లో స్టోర్ చేసుకోమని ఫస్ట్, అంటే కాపీ చేసుకోమని. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? మూవ్ డిఎస్ కమ్మ ఏఎక్స్. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ స్టార్టింగ్ ఈ 2 అనేవి కామన్ గా ఉంటాయి స్టెప్స్. ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ అనేవి కామన్ గా ఉంటాయి అమ్మ. ఓకే. నెక్స్ట్ మూవ్ డిఎస్ కమ్మ ఏఎక్స్ చేసిన తర్వాత ఎక్స్ఆర్ ఆపరేషన్ జరుగుతుంది ఏఎక్స్ కి. ఏఎక్స్ కి ఎక్స్ఆర్ ఆపరేషన్ అయిన తర్వాత మనం ఇక్కడ ప్రోగ్రామ్ లో గనక చూసుకున్నట్టయితే మనకి ఏంటి 8 బిట్సే తీసుకున్నాం మనం. ఇక్కడ 8 బిట్సే తీసుకున్నాం. 8 బిట్స్ తీసుకున్నప్పుడు మనం ఏ రిజిస్టర్ యూజ్ చేసుకోవాలి? ఏఎల్ అనే రిజిస్టర్ యూజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈస్ 8 బిట్ లో అక్యుములేటర్ రిజిస్టర్. ఇట్ బిలాంగ్స్ టు ద జనరల్ పర్పస్ రిజిస్టర్. జనరల్ పర్పస్ రిజిస్టర్ లో ఏఎక్స్ అనే అక్యుములేటర్ రిజిస్టర్ ఉంది. అయితే దానికి 16 బిట్స్ ఉన్నాయి. ఆ 16 బిట్స్ ని ఎలా క్లాసిఫై చేస్తాము? ఏహెచ్ గా ఏఎల్ గా క్లాసిఫై చేస్తాము. ఇక్కడ ఏఎల్ అంటే 8 బిట్స్ లో అని చెప్పేసి తీసుకుంటాము. సో ఈ N1 లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని మళ్ళీ నేనేం చేస్తున్నాను? 8 బిట్స్ డేటాని ఏఎల్ లోకి పంపించుకుంటున్నాను. ఏఎల్ అనే రిజిస్టర్ లోకి కాపీ చేసుకుంటున్నాను లేదా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఓకే. అలానే మూవ్ బిఎల్ అనే రిజిస్టర్. బిఎల్ అంటే ఏంటి? ఆఫ్సెట్ స్టోరింగ్ రిజిస్టర్ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఏ జనరల్ పర్పస్ రిజిస్టర్. ఇట్ ఈస్ ఆల్సో used to process the data. సో N2 లో ఏదైతే డేటా ఉందో ఆ డేటాని ఈ రిజిస్టర్ లోకి స్టోర్ చేస్తాను. స్టోర్ చేసిన తర్వాత నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇక్కడ మల్ బిఎల్ అని చెప్పేసి ఇచ్చానమ్మా. మల్ బిఎల్ అని చెప్పేసి ఇచ్చాను. ఇక్కడ మల్ బిఎల్ అంటే దాని మీనింగ్ ఏంటి? మల్ ఏఎల్ కామ బిఎల్ అని చెప్పేసి ఇస్తారు కదా సార్ అని చెప్పేసి కొంతమంది డౌట్ రావచ్చు. 2 రిజిస్టర్స్ అనేవి ఇవ్వకూడదు. మనం ఇక్కడ ఇవ్వాల్సిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మల్ బిఎల్ అంటే బిఎల్ లో ఉన్న డేటా అనేది ఏఎల్ తో మల్టిప్లికేషన్ చేయమని దాని మీనింగ్. ఏదైతే బిఎల్ లో డేటా ఉందో ఆ బిఎల్ లో ఉన్న డేటా అనేది ఇంకొక అదర్ రిజిస్టర్ ఏదైతే ఉందో ఆ అదర్ రిజిస్టర్ తోటి మల్టిప్లికేషన్ చేయమని. అదర్ రిజిస్టర్ తోటి మల్టిప్లికేషన్ చేయమని చెప్పేసి దాని మీనింగ్. ఓకే. సో ఇన్స్ట్రక్షన్ మల్ అని చెప్పేసి ఇచ్చాను. మల్ అంటే ఏంటి? ఇక్కడ మల్టిప్లికేషన్. It is multiplication. It performs unsigned multiplication. Unsigned multiplication. ఇది ఒకటి మెయిన్ పాయింట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి ఇది. It performs unsigned multiplication. ఇక్కడ unsigned multiplication అంటే ఏంటి? ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కి మాత్రమే ఈ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అన్సైన్డ్ అంటాం దాన్ని. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ కి మాత్రమే ఈ అన్సైన్డ్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. నెగిటివ్ నెంబర్స్ కి మల్టిప్లికేషన్ అనేది జరగదు. దాన్ని నెగిటివ్ నెంబర్స్ కి మల్టిప్లికేషన్ చేస్తే దాన్ని సైన్డ్ మల్టిప్లికేషన్ అంటాం. దాన్ని సైన్డ్ మల్టిప్లికేషన్ అంటాం. ఇక్కడ మళ్ళని ఇచ్చాం కాబట్టి అన్సైన్డ్ మల్టిప్లికేషన్ అంటే అన్సైన్డ్ మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. అంటే ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాజిటివ్ నెంబర్స్ కి మాత్రమే మల్టిప్లికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. అదొకటి క్లారిటీ. ఓకేనా? క్లారిటీ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ ఏమని ఇచ్చాను నేను ఇక్కడ? ఏఏఎం అని ఇచ్చాను. ఏఏఎం దీని మీనింగ్ ఏంటంటే అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. ఏఏఎం అంటే అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్. అంటే ఏదైతే మల్టిప్లికేషన్ చేశామో ఆ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ ని అన్ప్యాక్డ్ బీసీడీ నుంచి బీసీడీగా కన్వర్ట్ చేస్తుంది ఈ అవుట్పుట్ అనేది. అంటే ఏదైతే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ 9 into 4 అంటే అంత మనకి 36 వచ్చింది అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఆ 36 అనేది ఈ ఏఏఎం అని చెప్పేసి ఏం చేస్తుంది అది అంటే ఆ 36 అంటే ఎలా కన్సిడర్ చేసుకుంటుంది? 36 అని చెప్పేసి మనకి జనరల్ గా అవుట్పుట్ వచ్చిందమ్మా. అయితే దీన్ని ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అంటే ఫస్ట్ అన్ప్యాక్డ్ బీసీడీగా కన్వర్ట్ చేసుకుంటుంది. అన్ప్యాక్డ్ బీసీడీ అంటే ఏంటి? 36 ని ఎలా సపరేట్ చేస్తామంటే 0 6 గా సపరేట్ చేస్తాం. అంటే 36 ఏదైతే ఉందో దానికి ముందు ఒక 0
అలానే 6 కు ముందు ఒక 0 వచ్చేసి 0.06 గా అన్ప్యాక్డ్ BCD నెంబర్స్ గా కన్వర్ట్ చేసుకుంటుంది. దాని దగ్గర నుంచి నార్మల్ BCD నెంబర్స్ గా కన్వర్ట్ చేసేసి మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది. అయితే ఏదైతే అవుట్పుట్ ఉందో ఆ అవుట్పుట్ నేనేం చేస్తాను, మళ్ళీ N3లో స్టోర్ చేసుకుంటున్నాను. నాకు అవుట్పుట్ అని చెప్పేసి ఏదో ఒక దాంట్లో స్టోర్ చేసుకోవాలి కదా, ఆ లొకేషన్ అనేది ఇచ్చానని చెప్పేసి అన్నాం కదా. సో దాన్ని నేను ఇక్కడ N3లో స్టోర్ చేసుకుంటున్నాను. సో అయిపోయింది నాకు. నెక్స్ట్ ఏంటి, మూవ్ AH 4CH. AH అంటే ఏం చెప్పాను, 8-bit హై అక్యుములేటర్ రిజిస్టర్. నెక్స్ట్ 4CH అంటే ఏంటి, ఇక్కడ 4C హెక్సాడెసిమల్ వాల్యూస్ అన్నమాట. నెక్స్ట్ INT 21H అని చెప్పేసి అంటే ఇంటరప్ట్ 21 హెక్సాడెసిమల్ వాల్యూస్ వచ్చే వరకే రన్ అవుతా ఉంటుంది. నెక్స్ట్ కోడ్ ఎండ్స్ అన్నాను. ఎండ్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ అన్ అసెంబ్లర్ డైరెక్టివ్. దేనికోసం యూజ్ చేస్తాం ఈ ఎండ్స్ అనేది, అంటే పర్టికులర్ సెగ్మెంట్ ని ఎండ్ చేయడం కోసం ఈ అసెంబ్లర్ డైరెక్టివ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎండ్ స్టార్ట్ అనేది జరుగుతుంది. ఎండ్ స్టార్ట్ అనేది జరిగిందంటే ఆటోమేటిక్ గా మనం ఏం చేస్తాం, మళ్ళీ ప్రోగ్రామ్ చేసేటప్పుడు కమాండ్ ప్రాంప్ట్ లోకి వెళ్ళి మనం కొన్ని కమాండ్స్ అనేది ఇస్తాం. ఏంటి కమాండ్స్ అంటే, ఒకవేళ మనం గనక మిస్టేక్స్ అంటే కంపైలేషన్ చేయాలి అంటే సింటాక్స్ ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా లేదా చెక్ చేయాలి అంటే TASM స్పేస్ ఫైల్ నేమ్ డాట్ ASM అంటే ఫైల్ నేమ్ నువ్వు దీనికి ASCII డాట్ ASM అని ఇచ్చావు. ASCII డాట్ ASM అని ఇస్తే TASM స్పేస్ ASCII డాట్ ASM అని ఇవ్వాలి. ఒకవేళ మిస్టేక్స్ ఉంటే మనకి డిస్ప్లే చేస్తుంది. ఏం లేదు అంటే నెక్స్ట్ ఏం చేయాలి, మనం అవుట్పుట్ రావాలి అంటే ఫైల్స్ అనేవి అంటే ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింకప్ చేసుకోవాలి. కొన్ని ఆబ్జెక్ట్ ఫైల్స్ అనేవి లింకప్ చేసుకోవాలి. దానికి వాడే ఇన్స్ట్రక్షన్ ఏంటి, దానికి వాడే కమాండ్ ఏంటి, టీలింక్ స్పేస్ ASCII డాట్ OBJ. ఇక్కడ OBJ అని చెప్పేసి ఎందుకన్నా నేను అంటే ఏవైతే ఆబ్జెక్ట్ ఫైల్స్ ఉన్నాయో ఆ ఆబ్జెక్ట్ ఫైల్స్ ని ఈ ప్రోగ్రామ్ కి లింకప్ చేయమని దాని మీనింగ్. ఆబ్జెక్ట్ ఫైల్స్ ని ఈ ప్రోగ్రామ్ కి లింకప్ చేయమని. ఓకే, లింకప్ చేసేసింది. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం అవుట్పుట్ చెక్ చేసుకోవాలి. అవుట్పుట్ చెక్ చేసుకోవడానికి యూజ్ చేసే కమాండ్ ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి, డీబగ్గింగ్. కాబట్టి డీబగ్ స్పేస్ ASCII డాట్ EXE. అక్కడ డాట్ EXE అంటే ఏంటి, ఎగ్జిక్యూషన్ పర్ఫామ్ చేస్తున్నామని దాని మీనింగ్. డాట్ EXE is nothing but we are performing execution అంటే అవుట్పుట్ నాకు కావాలి కాబట్టి ఎగ్జిక్యూషన్ అనేది చేస్తున్నానని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, దీంట్లో ఏమైనా డౌట్ ఉందమ్మా ASCII మల్టిప్లికేషన్ లో? సో మీ చేయాల్సిన వర్క్ ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరు ASCII అడిషన్, ASCII డివిజన్, ASCII సబ్ట్రాక్షన్ ఈ 3 ప్రోగ్రామ్స్ రాసి నాకు సెండ్ చేయాలి మీరు. ఓకేనా? అయితే ఒక చిన్న పాయింట్ ఉంది, ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ నేను AAM అని ఇచ్చాను. ఎందుకు, ఇది మల్టిప్లికేషన్ కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ ఇచ్చా. అదే నేను ఇక్కడ AAM కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అడిషన్ చేస్తున్నా అంటే అప్పుడు ఏమి ఇవ్వాలి, త్రిబుల్-A అని ఇవ్వాలి. ఈ ప్లేస్ లో త్రిబుల్-A అని ఇవ్వాలి. అండ్ ఇక్కడ మీకు వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి, అడిషన్ చేస్తుంటే యాడ్ అని వస్తుంది. 2 ఆపరెంట్స్ వస్తాయి అక్కడ, AL, BL అని చెప్పేసి 2 వచ్చేస్తాయి. కానీ ఇక్కడ మాత్రం ఏంటి, AA అని వస్తాయి. ఎందుకు అంటే దాని మీనింగ్ ఏంటి, అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్. దాని మీనింగ్ ఇక్కడ ఏంటి, అడ్జస్ట్ ఆఫ్టర్ మల్టిప్లికేషన్ అని. అలానే ఇక్కడ AAA అంటే అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్ అంటే అడిషన్ చేసిన తర్వాత ఈ కమాండ్ బదులు ఈ కమాండ్ యూజ్ చేయాలి ASCII అడిషన్ లో. అలానే సేమ్ సబ్ట్రాక్షన్ కి ఏ కమాండ్ యూజ్ చేస్తామమ్మా, సబ్ట్రాక్షన్ కి ఎనీవన్ కమాండ్ ఏంటి సబ్ట్రాక్షన్ కి? yes exactly AAS. ఏదైతే మనం ఇక్కడ త్రిబుల్-A అని తీసుకున్నాం అంటే అడ్జస్ట్ ఆఫ్టర్ అడిషన్. అలానే ఇక్కడ AAS అంటే ఏంటి, అడ్జస్ట్ ఆఫ్టర్ సబ్ట్రాక్షన్. అలానే ఇక్కడ డివిజన్ కి ఏం కమాండ్ యూజ్ చేస్తాము, ఎనీవన్ AAD అనే కమాండ్ యూజ్ చేస్తాం. అదేనమ్మా, ఆ 3 మీకు చేంజ్ అయ్యేది. అట్ ద సేమ్ టైం ఇక్కడ చేంజ్ అవుతాయి. అంటే మీ ఇక్కడ ఓన్లీ సింగిల్ ఆపరెండ్ ఇచ్చారు అంటే సింగిల్ రిజిస్టర్ అని మాత్రమే ఇచ్చారు. కానీ ఎడిషన్ చేసేటప్పుడు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 2 ఇవ్వాలి మీరు.
మళ్ళీ డివిజన్ చేసేటప్పుడు సింగిల్ ఆపరెండే ఇస్తాడు. డివిజన్ చేసేటప్పుడు ఇక్కడ వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటమ్మా? ఈ మళ్ళీ డివిజన్ చేసేటప్పుడు వచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటి? డిఐవి. డిఐవి బిఎల్ వస్తుందా, ఏఎల్ వస్తుందా? బిఎల్ఏ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. నెక్స్ట్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ఎస్యుబి. ఇక్కడ ఎన్ని ఆపరెంట్స్ వస్తాయి మీకు? 2 వస్తాయి సార్. 2 వస్తాయి. ఏఎల్ కామా బిఎల్ ఇలా ఇవ్వాలి. ఓకేనా? సో అందరూ చేసేసి నాకు ఫార్వర్డ్ చేయండి అమ్మా. ఇఫ్ యూ వాంట్ పీపీటీ మీకు సెండ్ చేస్తాను, ప్రాబ్లం లేదు. పీపీటీ మీరు నాకు మెసేజ్ పెడితే నేను ఆ నెంబర్కి సెండ్ చేస్తాను. ఓకేనా? సో ప్రతి ఒక్కరు చేయాల్సింది ఏంటి అంటే ASCII ఎడిషన్, ASCII డివిజన్, ASCII సబ్ట్రాక్షన్ ఈ 3 నాకు చేసి అందరు సెండ్ చేయాలి. ఈ 3 ప్రోగ్రామ్స్ నాకు రాసి అందరు సెండ్ చేయాలి. ఓకేనా? ఇదే మీ వర్క్ ఎప్పటికీ. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఈ 2 ప్రోగ్రామ్స్ లో? 2's కాంప్లిమెంట్ లో కానీ ASCII మల్టిప్లికేషన్ లో కానీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే.